సో గైస్ శివుడి ఫ్యాక్ట్స్ అయితే ఇంకా కొన్ని అయితే తెలుసుకుందాం. సో శివమంత్రం జపం మనసు ప్రశాంతం చేయడానికైతే సహాయపడుతుంది. ఈ మంత్రం ఆధ్యాత్మిక శక్తిని పెంచడం అయితే జరుగుతుంది. శివమంత్రం జపం ద్వారా ఆత్మశుద్ధి కలుగుతుంది. ఈ మంత్రం వచ్చేసి శివుని కృపను ఆకర్షిస్తుంది. శివమంత్రం జపం చేసే వారికి నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షించబడతారు. ఓం శబ్దం సృష్టి మూలాన్ని సూచిస్తుంది. నమః అంటే నమస్కారం లేదా శరణాగతి. శివయ్య అంటే శివుడికి సంబంధించినది. శివమంత్రం జపం కోసం ఉదయం బ్రహ్మముహూర్తం ఉత్తమం. సో సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక మనమైతే శివ జపాన్ని అయితే చేయడం చాలా అంటే చాలా మంచిది. సోమవారాలు శివ జపానికి ప్రత్యేకంగా మనకైతే పూజలు చేసేకి చాలా అవకాశం అయితే ఉంటుంది. శివమంత్రం జపం చేసే ముందు స్నానం చేయడం శ్రేయస్కరం. బిల్వపత్రం సమర్పణతో జపం మరింత ఫలాన్ని ఇస్తుంది. సో మీరు ఇంకా తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ అనదర్ పార్ట్.